రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు శుభాకాంక్షలు తెలియపరుచుకుంటున్నాను. అలాగే వచ్చిన పెద్దలకి పిల్లలకి చెప్తాను. ఈ రోజు వారి యొక్క సందేశం తెలుసుకోవాల్సి ఉంది. అంటే ఒక భారతదేశం యొక్క రాజ్యాంగ నిర్మాణం కానీ ప్రపంచ దేశాల్లో ఉన్న రాజ్యాంగాలన్నీ చదివి అందరి పరిస్థితులు స్థితిగతులు తెలుసుకుని ఎక్కడ మనందరికీ భవిష్యత్ ఎలా ఉండాలని నిర్ణయించబడిన రాజ్యాంగం నిర్మించిన మహనీయుడైన ఇది ఏ ఒక కులానికి ఒక మతానికి దీనికి సంబంధం లేదు. ఆ కులానికి మతానికి సంబంధం ఉన్నాయి మత గ్రంథాలు, కానీ ఇది ఒకరికి సంబంధించిన కాదు, అందరికి సంబంధించిన వాడు. ఇది ఫస్ట్ మనకి తెలుసుకోవాల్సిన విషయం. ఆయన రాజ్యాంగం రాసిందే ఏ ప్రభుత్వాలు నాయకులు మారచ్చు, కానీ అదే అమలు జరుగుతుంది, అదే అమలు జరగాలి. దాన్ని కాదని శాసించేవాడు ఎవరూ లేదు, చేయలేరు కూడా. ఇది ఆయన గొప్పతనం. ఈ గొప్పతనం పక్కన బట్టి వేరే అనుకోవచ్చు, కానీ అది మనకు అనవసరం. మనం ఏదైతే ఆయన స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్తే మన భవిష్యత్తులో ఆయనని కొంతవరకు కొన్ని సాధించవచ్చు. ఇది తెలుసుకుని ఆయన స్ఫూర్తిగా తీర్చుకుని మనం ఇంతమంది ఈ రోజుని ఎక్కడో అక్కడికి నాయకులు పైకి వస్తారంటే ఆయన పెట్టిన భిక్ష. ఇది తెలుసుకుని ముందుకు వెళ్ళి ఉపయోగించుకుని ముందుకు వెళ్ళాలి. దాన్ని ఒకరి మార్గంలో వెళ్లకుండా రాజ్యాంగ నిర్మాత యొక్క గౌరవం మనం నిలబెట్టాలి. ఆయన ఉండొచ్చు, మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన రచించిన భారత రాజ్యాంగం ఉంటుంది. అది ఎప్పటికీ మారదు. ఎవరి తరం కాదు, ఎవరి వాళ్ళ కాదు. మతాలు మారచ్చు, కులాలు మారచ్చు, దేశాలు మారచ్చు, కానీ మహనీయుడు రాసిన రాజ్యాంగం మారదు. ఇది అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. జై అంబేద్కర్.